ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ టాపిక్లోకి వెళ్లే ముందు నేను మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతా. మొదటి ప్రశ్న ఏమిటి అంటే, మీరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మహాకుంభమేళాకి సంబంధించి ఎక్కువ వీడియోస్ చూసారా? లేకపోతే అదే మహాకుంభమేళాలో కనిపించిన మోనాలిసా గురించి సంబంధించి ఎక్కువ వీడియోస్ చూసారా? లేకపోతే జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన పి కార్తీక్, చిత్తూరు జిల్లాకు చెందిన పి కార్తీక్ గురించి ఎక్కువ వార్తలను విన్నారా, వీడియోస్ చూసారా అనే దాని మీద మీ కామెంట్లని తెలియజేయండి. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. సోషల్ మీడియాలో ఏం వైరల్ అవుతున్నాయి, ఏం వైరల్ అవ్వట్లేదు అనే దాని మీద ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా మహాకుంభమేళా గురించి మొదటి ప్రశ్న నేను మిమ్మల్ని అడిగాను కదా, దాని గురించి మాట్లాడుకుందాం. ఏమిటి అంటే, మహాకుంభమేళా అనేది ఉత్తరప్రదేశ్కి మాత్రమే చెందిందా? ఓన్లీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పండుగ, దేశ పండుగ కాదా? మరి మిగతా రాష్ట్రాల్లో ఎటువంటి ఫెసిలిటీస్ కల్పించారు ఉత్తరప్రదేశ్లో? అసలు ఈ మహాకుంభమేళా 144 సంవత్సరాలకు వచ్చి ఈ మహాకుంభమేళాను దేశ పండుగగా ఎందుకు చేయట్లేదు? ప్రతి రాష్ట్రంలో అవగాహన ఎందుకు కల్పించడం లేదు? ఒకవేళ కల్పించారే అనుకో, దానికి సంబంధించిన వీడియోస్ కానీ ఏదైనా సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ చేయలేదు? ఆ గవర్నమెంట్స్, ఆ రాష్ట్ర గవర్నమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఎందుకని సోషల్ మీడియాలో వైరల్ చేయలేదు అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. అయితే మాజీ సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ఏమన్నారు అంటే, దేశం అంటే రాష్ట్రాలు అని అన్నారు, రాష్ట్రాల కలయిక అన్నారు. మరి ఈ దేశ పండుగను, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని ప్రతిబింబించే ఈ మహా అరుదైన ఘట్టం, 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహా అరుదైన ఘట్టం గురించి ఆయా రాష్ట్రాలు ఎందుకు ప్రచారం చేయటం లేదు? మీరేమైనా గమనించారా? ట్రైన్స్ వేశాం, స్పెషల్ ట్రైన్స్ వేసాం, స్పెషల్ బస్సెస్ వేసాం అంటూ మామూలుగా సోషల్ మీడియాలో ఊదరగొట్టడం కాదు, ఆయా రాష్ట్రాల్లో ప్రజలకు ఏమేం కల్పించారు అనేది ఆయా రాష్ట్రాల్లో ప్రచారం చేశారా? ఇప్పుడు ఉదాహరణకి గోదావరి పుష్కరాలు తీసుకుంటే అది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది కాబట్టి దాన్ని ఎలా నిర్వహించారు ఒకసారి చెప్పండి. అది రాష్ట్ర పండుగగా తీసుకొని నలుమూలలా ప్రచారం చేశారు. అలాగే 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహాఘట్టం గురించి అదే ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ప్రచారం చేయలేదు? స్పెషల్ ట్రైన్స్ వేసాం చెప్పారు, స్పెషల్ ఫ్లైట్స్ అరేంజ్ చేసాం చెప్పారు. అంతేకాని దాని గురించి అవగాహన, ఎలా అయినా వెళ్ళాలి అనే అవగాహన ప్రజల్లో ఎందుకు కల్పించలేదు? ఒక నాయకుడు బర్త్డే అయితే వీధి వీధికి ఫ్లెక్సీలు వస్తాయి, అవునా కాదా? అలాంటిది మహాకుంభమేళా గురించి ఒక్క వీధిలో అయినా మీరు ఫ్లెక్సీలు చూసారా? ఒక ఆయన కామెంట్ పెట్టారు దీని మీద. అంతకుముందు సేమ్ దీనికి సంబంధించిన వీడియోని నేను చేస్తే ఒక ఆయన కామెంట్ పెట్టారు. ఏమిటి అంటే, నీకేం తెలుసమ్మా, అది ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది కాబట్టి ఉత్తరప్రదేశ్ వాళ్ళు చూసుకుంటారు, మిగతా రాష్ట్రాల వాళ్ళు ఎలా చూసుకుంటారు? అయినా చూసుకున్నా అక్కడ ఏర్పాట్లు చేస్తారు అని. కరెక్టేనండి, మీరు చెప్పింది కరెక్టే, అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు, కాదని ఎవరు చెప్పారు? కానీ అక్కడ ఏం ఏర్పాట్లు చేశారో సోషల్ మీడియా వేదికగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా? ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం లేదా? ఎలక్షన్స్ వచ్చినప్పుడు, 5 ఏళ్ళకు ఒకసారి ఎలక్షన్స్ వచ్చినప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్క కార్యకర్త ఎలా ప్రోపగాండ చేస్తారు వాళ్ళ నాయకుల గురించి, అలాంటిది ఈ మహా అరుదైన ఘట్టం గురించి ఎందుకు చేయలేదు అనేదే మాత్రమే ఇక్కడ ప్రశ్న. నెక్స్ట్ ఇంకో దానికి వెళ్దాం. రెండో ప్రశ్న మిమ్మల్ని అడిగా, ఏమిటి మోనాలిసా? ఆ మోనాలిసాని ఎంత బాగా ప్రచారం చేశారు అంటే, తన దుకాణాన్ని ఎత్తేసుకొని ఇక్కడ నుంచి పారిపోదాం బాబోయ్ అని ఆ పిల్ల భయపడి వెళ్ళిపోయేలాగా, ఒక కన్న తండ్రి భయపడుతూ తన బిడ్డకి ఏం జరుగుతుందో అని తెలియని అయోమయంలో ఏం చేస్తాడు, దిక్కుతోచని పరిస్థితిలో ఆ బిడ్డను తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ వ్యాపారం దెబ్బతిన్నది. అయితే అమ్మాయి అదృష్టం బాగుండి జరిగింది ఏమిటి అంటే, సినిమా అవకాశాలు ఏవో రాబోతున్నాయి అన్నట్టుగా వార్తలు అయితే వచ్చాయి. మంచి జరిగింది కాబట్టి ఓకే. ఇదే సోషల్ మీడియాలో ఆ అమ్మాయి గురించి ఎలా చెప్పారు, చాలా బాగా చెప్పారు, పిల్లి కల్లా సుందరి అన్నట్టుగా చాలా బాగా చెప్పారు. కానీ అక్కడ ఆ విషయాన్ని తప్పు పట్టట్లా. అదే అమ్మాయిని అంత బాగా చెప్పారు కదా, అదే అమ్మాయికి ఏదైనా జరగకూడనిది జరిగి ఉంటే, ఎవరైతే మీరు ఫేమస్ చేశారో అదే అమ్మాయికి జరగకూడని విషయం ఏదైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహించేవాళ్ళు?
మంచి జరిగింది కాబట్టి ఓకే, ప్రతి విషయాన్ని కీడించి మేలించాలి అంటారు. సో మీరు ఒకసారి ఆలోచించండి. నేను చెప్పే పాయింట్ రైట్ ఆర్ రాంగ్ అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో నాకు తప్పకుండా తెలియచేయండి. ఎందుకంటే ఒక ఆడపిల్లని 10 మందికి, అదే మన బిడ్డని 10 మందికి చూపిస్తామా? సోషల్ మీడియాలో అలా చేశారు, ఒక్కసారి అయితే ఓకే, కానీ ఆ పిల్ల పారిపోయేదాకా చేశారు. ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీరే ఆలోచించండి. మన పిల్లని అలా సోషల్ మీడియాలో అయితే మనం చూపిస్తామా 10 మందికి? మన భారతీయ సంస్కృతి ఏంటి అంతమందికి చూపిస్తామా? అమ్మాయి టైం బాగుంది కాబట్టి ఏదో మంచి జరగబోతోంది అనే వార్త విన్నాం. అదే పక్కనున్న కన్న తండ్రిని కూడా మనం నమ్మలేని సిచ్యువేషన్, పక్కనున్న అన్నని, బాబాయిని, తమ్ముడిని, తాతని కూడా నమ్మలేని సిచ్యువేషన్. అటువంటిది అలాంటి ఆడపిల్ల పూసలమ్ముకొని బ్రతకడానికి ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ దగ్గరికి వస్తే ఆ పిల్లని ప్రచారం చేయటం తప్పు కదా? అంతలా ప్రచారం చేయడం తప్పు కదా? ఒకసారి మీరే ఆలోచించండి. మీడియాలు ఎన్ని రకాలుగా ప్రచారం చేశారు? అసలు అక్కడ జరుగుతున్న పర్పస్ ఏంటి? మీరు చేసింది ఏంటి? ఒకసారి ఆలోచించుకోండి. ఈ 2 విషయాలు కూడా పక్కన పెడదాం. మూడో విషయం, అతి విచారకరమైన విషయం ఏమిటి అంటే ఈ మూడో టాపికే, మూడో ప్రశ్న నేను మిమ్మల్ని అడిగాను కదా, అదే ఏమిటి అంటే జమ్మూ కాశ్మీర్లో ప్రాణాలకు తెగించి వాళ్ళ ఫ్యామిలీని వదిలి మనల్ని కాపాడుతున్న జవాన్, ఉగ్రదాడిలో చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ పి కార్తిక్ అనే జవాన్ తన ప్రాణాలు కోల్పోయారు. భరతమాత ఒడికి చేరారు. ఆయన గురించి ఎవరైనా సోషల్ మీడియాలో ప్రచారం చేశారా? ఒకసారి చెప్పండి, ఎవరైనా చేశారా? ఆయన అంత్యక్రియలు అయిపోయినాయి, అవ్వలేదన్నది కూడా చాలామంది ఎవరికీ తెలియదు. మరి ఆ చిత్తూరు జిల్లాలో ఆ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు ఏంటి అనే దాని మీద ఎవరైనా వీడియో చేశారా? ఆయన భౌతిక కాయం ఏ విధంగా అక్కడికి చేరిందో అనే దాని మీద వీడియోస్ చేశారా? ఒకళ్ళిద్దరు మినహా. ఒకసారి ఆలోచించండి. అసలు ప్రచారం చేయాల్సింది ఏంటి? జవాన్లు మన కోసం అంత చలిలో ఉండి ప్రాణాలు కోల్పోతుంటే, వాళ్ళ ప్రాణాలని పణంగా పెడుతుంటే వాళ్ళకు ఉండరా తల్లిదండ్రులు? వాళ్ళకు ఉండదా సరదా? ఒకసారి ఆలోచించండి. కానీ అటువంటి వాళ్ళు ప్రాణాలను పణంగా పెట్టి దేశ సరిహద్దులో కాపలాలు కాస్తూ ఇలా వీరమరణం పొందుతుంటే ఒక్కళ్ళైనా నివాళులు అర్పించారా? ఒకసారి ఆలోచించండి. ఒక్కళ్ళైనా నివాళులు అర్పించారా? ఇది గమనించదగ్గ విషయం కాదా? నేను నిజంగా చెప్తున్నా, మీరు కనుక ఈ వీడియో ఫుల్గా చూడండి. నేను చెప్పే దాంట్లో రాంగ్ ఉంటే అమ్మ నువ్వు చెప్పింది రాంగ్ అని నాకు మెసేజ్ చేయండి, నా వర్షన్ మార్చుకుంటా. నేను చెప్పింది కనుక కరెక్ట్ అయితే అమ్మ నువ్వు చెప్పింది కరెక్ట్ అని నాకు మెసేజ్ చేయండి. ఎందుకంటే మీరు చెప్పే విధానం బట్టి నేను వీడియోస్ ఏ విధంగా మంచి ఇలా జనంలోకి తీసుకువెళ్ళవలసిన టాపిక్స్ ఏమైనా ఉంటే నేను సెలెక్ట్ చేసుకొని నేను మీతో డిస్కస్ చేస్తూ ఉంటా. మెయిన్ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఏం వైరల్ చేయాలి, ఏం వైరల్ చేయకూడదు అనేది కూడా కొంచెం కూడా అవగాహన లేకుండా పోయింది. ఒక్కసారి ఆలోచించండి. ఈ మహా కుంభమేళా అనేది 144 సంవత్సరాలకు వచ్చే మహా అరుదైన ఘట్టం. దీని గురించి ఎవరైనా ఏం మాట్లాడుతున్నారు? నార్మల్గా అక్కడ వాళ్ళు కనిపించారు, వీళ్ళు కనిపించారు అనే విషయం తప్ప అక్కడికి ఎలా వెళ్ళాలి ఏంటి అనే దాని మీద ఎవరైనా వీడియోస్ చేశారా? వాటిని పదే సోషల్ మీడియాలో ఇచ్చారా? ఒకసారి ఆలోచించండి. ఎన్ని రకాలుగా వెళ్ళాలి? ముఖ్యంగా రాష్ట్రాల తరపున ఎంతమందికి ఉపాధి కల్పించవచ్చు? ఈ మహాఘట్టం అనేది ఒక ఉత్తరప్రదేశ్కి మాత్రమే సంబంధించిందా? ఒకసారి ఆలోచించండి. దేశ పండుగ ఇది. మన పద్ధతి, మన సంస్కృతి, మన సాంప్రదాయం, చారిత్రాత్మక ఘట్టం ఇది. 10 మందికి తెలియాల్సిన బాధ్యత. ముఖ్యంగా ఏమిటంటే రష్యా, ఉక్రెయిన్ నుంచి వస్తున్నారు. ఎక్కడి నుంచి? రష్యా, ఉక్రెయిన్ నుంచి వస్తున్నారు. ప్రపంచ నలుమూలల నుంచి వస్తున్నారు. మరి మన వాళ్ళు కూడా వెళ్ళాలి కదా. వెళ్ళాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. డబ్బులుండి భవనాల్లో ఉండేవాళ్ళు కొంతమంది, కొంచెం డబ్బులుండి టెంటుల్లో ఉండేవాళ్ళు కొంతమంది. ఇంకో విషయం ఏంటంటే ఏమీ లేకుండా ఏదో ముక్తిని పొందుదాం అనుకొని ఆశతో వెళ్ళి నేల మీద వణుకుతూ పడుకునే వాళ్ళు కొంతమంది, రకరకాలుగా ఉంటారు. మరి అటువంటి వాళ్ళకి అక్కడ ఏం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు కొంతమందికి తెలియదు. చదువుకోని వాళ్ళు కూడా ఉంటారు. మరి అన్ని రాష్ట్రాల తరపున సపోజ్ మన ఆంధ్రప్రదేశ్నే తీసుకుందాం, కొంతమందిని గైడ్స్ని ఏర్పాటు చేసి అక్కడ అవగాహన కల్పించడానికి ఇంతమందిని పంపించాం అని ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ మీరు చూసారా సామాజిక మాధ్యమాల్లో? ఒకసారి చెప్పండి. ఇంతమందిని అక్కడ ప్రొవైడ్ చేసాం, ఇలా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించి ఇలా కొన్ని టెంట్లు ఏర్పాటు చేసాం, ఇంతమందికి 1,00,000 మందికి 50,000 మందికి ఇట్లా ప్రొవైడ్ చేసాం, వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేసాం అని ఇలాగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎక్కడైనా అవగాహన కల్పించిందా? అయితే మీ దృష్టికి వచ్చిన నిజంగా మీరు గనక వినే ఉంటే నాకు
నాకు కామెంట్ల రూపంలో చెప్పండి. ఇదిగో అమ్మ ఆంధ్రప్రదేశ్ ఇలా చేసింది, ఇట్లా చేసింది, పలానా రాష్ట్రం ఇలా చేసింది, ఇలా చేసింది. ఒకవేళ నా అవగాహన లేకుండా నేనేమన్నా ఊహించుకొని మాట్లాడుతున్నానేమో, నాకు కనపడలేదేమో, నాకు కనపడింది మీకేమన్నా కనపడియేమో, మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఎందుకంటే మహా అరుదైన ఘట్టాన్ని వదిలేశారు. ఒక జవాన్ వీర మరణం పొందితే వదిలేశారు. ఒక మోనాలిసాని తీసుకెళ్లి హీరోయిన్ని చేశారు. ఆవిని హీరోయిన్ చేసినందుకు ఎవరు బాధపడట్లా. మహా అరుదైన ఘట్టాన్ని వదిలేశారు. మన కోసం ప్రాణాలు అర్పించిన ఒక జవాన్ వీర మరణం పొందితే ఆ మరణంకు సంబంధించిన డీటెయిల్స్ ఎవ్వరూ పూర్తిగా ఇవ్వలేదు. ఆ కుటుంబాల్ని పరామర్శించిన వాళ్ళు లేరు, గట్టిగా నివాళులు అర్పించిన వాళ్ళు లేరు. కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.